బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నమస్కారం, నంది కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా నంది న్యూస్ ముఖ్యాంశాలు. మహానంది క్షేత్రంలో వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు. అమ్మాస్పేట లింగేశ్వరాలయంలో శివరాత్రి వేడుకలు. మహానంది క్షేత్రంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. యోగా చైతన్య కేంద్రంలో ఏకాదశి రుద్రాభిషేకం. నంద్యాలలో మినీ చికెన్ మేళాకు భారీ స్పందన. బుధవారం మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా మహానందీశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా మహానంది క్షేత్రం భక్తులతో పోటెత్తింది. తెల్లవారుజామునే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహానందీశ్వరుని దర్శించుకున్నారు. అలాగే మహాశివరాత్రిని పురస్కరించుకుని నంద్యాల పట్టణంలోని శైవ క్షేత్రాలన్నీ భక్తులతో పోటెత్తాయి. పట్టణంలోని సోమనందీశ్వరాలయం, ప్రథమనందీశ్వరాలయం, భీమలింగేశ్వరాలయం, ఆంజనేయ స్వామి దేవస్థానం, గుడిపాటిగడ్డలోని మల్లికార్జున స్వామి దేవస్థానం తదితర శైవ క్షేత్రాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇది నవనందుల్లో మూడవ నంది, సోమనంది అనేసి. ఈ నంది యొక్క ప్రత్యేకత, చంద్రుడు మనకు మనశ్శాంతిని ఇస్తాడు. ఏ విధంగా అయితే రాత్రిపూట ప్రకాశవంతంగా మనకు మనశ్శాంతిని ఇస్తాడో ఆ విధంగా ఇక్కడ సోముడు అన్నమాట. సోమనంది, సోముడు అంటే చంద్రుడు. కాబట్టి మనకు మనశ్శాంతి కలగాలని చెప్పేసి, ఆ మనసు ప్రశాంతంగా మన ఆధీనంలో ఉండాలని చెప్పేసి ఇక్కడికి వచ్చి నమస్కారం చేసుకున్న ప్రతి భక్తులకు కూడా ఆ మనస్సు సంతోషంగా ఉండి ఎటువంటి బాధలు, ఈతి బాధలు, కష్ట బాధలు అన్ని తొలగిపోయి మనశ్శాంతిగా ఉంటారని చెప్పేసి ప్రతీతి. ఇది మాస శివరాత్రి అనేది ప్రతి నెల వస్తూ ఉంటుంది. 11 మాసాలు మాస శివరాత్రి, 12వ మాసం మాఘమాసంలో వచ్చేది మహాశివరాత్రి. ఈ 11 మాసాలలో చేయని వాళ్ళు ఎవరైనా సరే ఈ 12వ మాసం మహాశివరాత్రి రోజు దర్శనం చేసుకొని స్వామికి నీళ్లు పోసినా, అభిషేకం చేసినా, ఏం చేసినా కూడా మంచి జరుగుతుంది అని చెప్పేసి, లోక కళ్యాణానికి మొత్తం లోక జనులకు అందరికీ, సమస్త భక్తజనులకు అందరికీ మంచి జరుగుతుంది అనేసి ప్రతీతి. ఓం నమః శివాయ. ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో రెండవ నందిగా వెలిసిన నాగనందేశ్వర స్వామికి తెల్లవారుజామున మహాన్యాస రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది. అలాగే భక్తాదులకు పంచామృతాభిషేక తీర్థప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. భక్తులు విశేషంగా పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు మూలమఠంలోని భీమలింగేశ్వర స్వామి వారికి కూడా ప్రత్యేక అభిషేక అర్చనలు జరగడం జరిగింది. మూలమఠంలో రేపు ఉదయం 10 గంటలకు దేవస్థానం వారిచే మరి భక్తాదులు వచ్చే కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది. కళ్యాణానంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఉంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ విరిగా పాల్గొని జయప్రదం చేయవలసిన కూర్చున్నాము. శ్రీ కేదారేశ్వరి సమేత ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానము ఈ నవనందుల్లో మొట్టమొదటి నంది, ప్రథమనంది అనే పేరుతో పిలువబడుతున్న నవనందుల్లో మొట్టమొదటి నంది. నంద్యాల చామకాలువ తీరం ద్వారా ఉన్న ఈ నందికి భక్తులు విపరీతంగా ఈరోజు శివరాత్రి సందర్భంగా తండోపతండాలుగా వచ్చినారు. తర్వాత ఉదయము గణపతి పూజ, మహాన్యాస పూర్వక ఏకవార రుద్రాభిషేకము, తర్వాత భక్తులతో పంచామృత అభిషేకాన్ని ఆచరణ చేసి అమ్మవారికి అర్చన, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి అర్చన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ప్రసాద వితరణ, తర్వాత సాయంకాలము చెక్క భజన, కోలాటము, రాత్రి లింగోద్భవ అభిషేకము, కళ్యాణము కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి భక్తాదులందరూ కూడా వచ్చి ఆ తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. నంద్యాల పట్టణంలో అమ్మాస్పేట లింగేశ్వరాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో వెలిసిన స్ఫటికలింగేశ్వరాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని స్ఫటికలింగేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. భక్తులు తెల్లవారుజాము నుండే పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్ఫటికలింగేశ్వరుని దర్శించుకున్నారు. రాత్రి 12 గంటలకు లింగోద్భవ కార్యక్రమం, అనంతరం శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు యోగానంద తెలిపారు.
మహాశివరాత్రిని పురస్కరించుకొని మహానంది క్షేత్రంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ది నంద్యాల గవర్నమెంట్ రెడ్ క్రాస్ అండ్ ప్రైవేట్ బ్లడ్ సెంటర్స్ అసోసియేషన్ వారి ఉమ్మడి సహకారంతో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహానంది పోలీస్ స్టేషన్ పక్కనున్న గరుడా నంది దేవాలయం దగ్గర ఫిబ్రవరి 2025 సంవత్సరం 26, 27, 28 ఈ 3 తేదీల్లో 3 రోజుల పాటు మహారక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున రాష్ట్రం నలుమూలల మరియు ఇతర ప్రాంతాల నుండి దైవ దర్శనానికి వచ్చే భక్తులందరూ రక్తదాన కార్యక్రమంలో పాల్గొని మీ రక్తాన్ని దానం చేసి 3 ప్రాణాలను కాపాడే మహాకార్యంలో సహాయపడాలని ప్రతి ఒక్క శివభక్తునికి తెలియజేస్తున్నామని తెలిపారు. నంద్యాల పట్టణంలోని యోగా చైతన్య కేంద్రం నందు బుధవారం శివరాత్రిని పురస్కరించుకొని ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని యోగా చైతన్య కేంద్రం నందు మహాశివరాత్రిని పురస్కరించుకొని యోగా గురువు దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏకాదశ రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. గత 9 సంవత్సరాలుగా శివునికి పంచామృతాభిషేకం 11 సార్లు రుద్రాభిషేకం నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో యోగా చైతన్య కేంద్రం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఓం నమః. యోగ చైతన్య కేంద్రం నంద్యాల భవనాసి సెంటర్ నందు 9వ సంవత్సరము మహాశివరాత్రి సందర్భంగా మహర్న్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరుపుకుంటున్నాము. దీనికి భక్తులందరూ వచ్చి సహకరించినందుకు ధన్యవాదాలు. నంద్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన మినీ చికెన్ మేళాకు భారీ స్పందన వచ్చింది. చికెన్ అంటే ఇష్టపడని మాంసాహార ప్రియులు ఉండరని, ఆదివారం వచ్చిందంటే తమకు ఇష్టమైన చికెన్ తినడం కోసం ఎంతైనా ఖర్చు చేస్తుంటారని, ప్రస్తుతం బర్డ్ ఫ్లూ ప్రచారాలతో తగ్గిన చికెన్ అమ్మకాలను పెంచుకునేందుకు నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మినీ చికెన్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ హాజరయ్యారు. స్థానిక చికెన్ దుకాణాల యాజమానుల ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా చికెన్ పకోడీ, చికెన్ లాలీపాప్, ఉడకబెట్టిన కోడిగుడ్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ చికెన్ మంచి పోషకాహారమని, దీనిని తినడం సురక్షితమే అన్నారు. 70 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ వేడిలో చికెన్ గుడ్లు వండడం వలన ఒకవేళ బర్డ్ ఫ్లూ వైరస్ ఉన్నా చనిపోతుందన్నారు. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పెద్ద ఎత్తున పెట్టారు. ఇలాంతా 3-4 వేల మందితో అవేర్నెస్ క్యాంప్ ఏర్పాటు చేసినారు. మళ్ళీ ఇలాంతా పిల్లలు శంకర్ గారు, వీళ్ళు ఫిరోజ్, ఇంకా మన మొన్న ఉరుఫ్ రఫీక్, అది చాలా మంది చిన్న చిన్న పిల్లలతో వచ్చినారు. వాటికి చెప్పండి, అవేర్నెస్ క్రియేట్ చేయడం మంచిదే. ఎందుకంటే 2 శుక్రవారం పెట్టుకున్నారట. శుక్రవారం అంటే నేను ఉండలేని బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి, నేను పోతున్నాను, ఉండను. కాబట్టి మళ్ళీ శని అది మళ్ళీ వేరే కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ పిల్లలు ఉండాలి, దాన్ని సక్సెస్ చేసి ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయండి. మన ప్రాంతమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది సఫర్ అవుతున్నారు. చెప్పారు కదా, రాజమండ్రి పోయినప్పుడు అన్ని చేపలు పెట్టినారు. అడిగాను, నేను కోడి ఏమి పెట్టలేదు, ఇవి పెట్టారని. నేను పెట్టలేదు, అవాయిడ్ చేసినాం సార్ ఇడారు నేను. అదే దానికోసమే ప్రజలు అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రజలకు తెలియజేయాలా. మనకు మీడియా ద్వారా కూడా పోవాలా, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ద్వారా పోతే కానీ ప్రజలకు అవేర్నెస్ రాదు. దాన్ని పోతూ మీరే క్రియేట్ చేయాలి. దాన్ని పౌల్ట్రీ ఫార్మ్ పెద్ద ఎత్తున ఉండే కాడ కొంచెం వ్యవసాయకాలం వచ్చినప్పుడు కొంచెం చేంజ్ వస్తుంది. అది దానివల్లనే, అంతేగాని వేరే పెద్దగా లేదు. కాబట్టి ప్రజలు భయపడాల్సిన అవసరం అయితే అప్రమత్తంగా ఉండండి, ఏం లేదు. డాక్టర్లు సైడ్ సెట్లు చెప్పినట్టుగా దాన్ని బాగా బాయిల్ చేసి తింటే ఏమీ కాదని చెప్పి తెలియస్తారు. ముఖ్యంగా నంద్యాలలో చికెన్ ఇష్టపడేవారు చాలామంది ఉన్నారు. అటువంటి వారి అందరికీ ఈ మధ్యకాలంలో బర్డ్ ఫ్లూ అనే ఒక వైరస్ వల్ల జనాలలో చాలా అపోహలు ఉన్నాయి. జనాలందరూ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్ని, ఆ అపోహలను దూరం చేయడానికి ఈరోజు మన ముందు మన నంద్యాల జిల్లా టీడీపీ నాయకులు మరియు సీనియర్ డాక్టర్ అయినటువంటి బాబన్ సార్ గారు దీని గురించి నంద్యాల ప్రజలకు, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ దీని గురించి వివరించాలని. నంది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశం మరోసారి. మహానంది క్షేత్రంలో వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు.
అమ్మాస్పటిక లింగేశ్వరాలయంలో శివరాత్రి వేడుకలు. మహానంది క్షేత్రంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. యోగా చైతన్య కేంద్రంలో ఏకాదశి రుద్రాభిషేకం. నంద్యాలలో మినీ చికెన్ మేళాకు భారీ స్పందన. నంది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.